జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. గౌరవం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడటం కాదు, వ్యక్తిత్వం చూసి చేతులెత్తి నమస్కరించడం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, బహుళపక్షం, మార్చి 26, 2025 బుధవారం. తిథి ద్వాదశి రాత్రి 1:42 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం ధనిష్ట రాత్రి 2:30 వరకు, తదుపరి శతభిషం. యోగము సిద్ధము మధ్యాహ్నం 12:26 వరకు, తదుపరి సాధ్యము. కరణం కౌలవ మధ్యాహ్నం 2:49 వరకు, తదుపరి తైతుల. రాత్రి 1:42 వరకు, తదుపరి గరజి. సూర్యోదయం ఉదయం 6:07, సూర్యాస్తమయం సాయంత్రం 6:19. చంద్రోదయం తెల్లవారుజామున 4:24, చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:22. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుండి 1:45 వరకు. యమగండం ఉదయం 7:38 నుండి 9:10 వరకు. గుళిక కాలం ఉదయం 10:42 నుండి మధ్యాహ్నం 12:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. వర్జము ఉదయం 7:36 నుండి 9:07 వరకు. శుభ సమయాలు అమృత గడియలు సాయంత్రం 4:40 నుండి 6:11 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:33 నుండి 5:20 వరకు. శుభ గడియలు ఉదయం 6:07 నుండి 7:10 వరకు. తిరిగి సాయంత్రం 4 నుండి 4:40 వరకు. మార్చి 26 బుధవారం. ఈ రోజు ఉన్న తిథి కృష్ణపక్ష ద్వాదశి రాత్రి 1:42 వరకు ఉంది, తదుపరి త్రయోదశి. ద్వాదశి పక్షచిత్ర తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. తదుపరి వచ్చే త్రయోదశి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజు రాత్రి 2:30 వరకు ఉన్న ధనిష్ట నక్షత్రం బుధవారం కలయికతో దగ్ధయోగం కూడా ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఏకాదశి పారణ సమయం మధ్యాహ్నం 1:26 నుండి 3:53 వరకు. చంద్రుడు ఈరోజు మధ్యాహ్నం 3:14 వరకు మకర రాశిలోను, తదుపరి కుంభరాశిలోను, సూర్యుడు మీన రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మధ్యాహ్నం 3:14 వరకు మిథున రాశి వారికి, తదుపరి కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు మధ్యాహ్నం 3:14 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. రాయబారిగా హస్తినకు వెళ్లిన శ్రీకృష్ణుడు విదురుని ఇంట విందు స్వీకరించాడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. కౌరవుల పక్షాన పాండవుల వద్దకు వెళ్లిన రాయబారి ఎవరు? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. ప్రముఖ రచయిత ఆచార్య కుబేర్ నాథ్ రాయ్ గారి జయంతి. ప్రముఖ విలక్షణ నటులు
ప్రకాష్ రాజు గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 26 బుధవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. మిథున రాశి ఆదాయం ఉంటుంది. కర్కాటక రాశి సుఖమైన జీవనం ఉంటుంది. సింహ రాశి మంచి మనసును చాటుకుంటారు. కన్యా రాశి ప్రశంసలు అందుకుంటారు. తులా రాశి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృశ్చిక రాశి లాభం ఉంటుంది. ధనుస్సు రాశి పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ఉండాలి. మకర రాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి అవసరానికి అండగా నిలబడతారు. మీన రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.